నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో అమలు కాని హామీలనిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని పేర్కొన్నారు. ఆగస్టు 15వ తేదీలోపు ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం 40% మందికి మాత్రమే రుణమాఫీ చేయడం విడ్డూరమన్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డుల సాకులు చూపుతూ రుణమాఫీ జరగడం లేదని మంత్రులు చెప్పడం వారి పనితనానికి నిదర్శనమన్నారు. వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడి ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. हथेली में जन्नत बताकर इख्तिदार पे तो आ चुके हैं, हथेली में जन्नत बताकर इख्तिदार पे तो आ चुके हैं, लेकिन इंसाफी हुई है उसके बारे में धरना जदोजहद किया जा रहा है हुकूमत के सामने। अनाज आता है, हम सब खाते हैं, इनके साथ ही तुम इतनी बड़ी नाइंसाफी करे तो और आम आवाम के साथ क्या हाल होगा, ये अपने को सोचना चाहिए। बात कर रहे, इसीलिए ये मेरा ये मानना है कांग्रेस पार्टी को हुकूमत चलाने नहीं आ रहा। 1 లక్షల రూపాయల వరకు రుణమాఫీని రైతులకు వెంటనే 2 లక్షల రూపాయల వరకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. గత శాసనసభ ఎన్నికల్లో అలవిగాని హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 6 గ్యారెంటీలు అని చెప్పి మరి దాంట్లో ముఖ్యంగా రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేయడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చూడండి, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 17,000 కోట్ల రూపాయలు దాదాపు 35 లక్షల మందికి వేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఏమంటుందంటే ఒకసారి 40,000 కోట్లు అంటుండ్రు, ఒకసారి 26,000 కోట్లు అంటుండ్రు. మొన్న లాస్ట్కు 17,900 కోట్ల రూపాయలు అయిపోయిందని చెప్పడం జరిగింది. మళ్ళీ మొన్ననే పట్టి విక్రమార్క గారు ఇప్పటి వరకు మేము 7,500 కోట్లు మాత్రం ఇచ్చాము, మిగతాది అంచెలంచెలుగా ఇస్తామని చెప్పేసి ఇలా తలా ఒక చెప్పి రైతు సోదరులను మోసం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో తప్పకుండా రైతు సోదరులు, మహిళలు, మరి ఇలాగే యువకులు అందరూ కలిసి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మరి కేసీఆర్ గారి పాలనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఎంతో వ్యత్యాసం ఉందని చెప్పేసి ఈ 8 నెలల కాలంలోనే మరి గుర్తించడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు దాదాపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసామని చెప్తున్నారు. ఇక చాలామంది రైతులు వచ్చారు, ఎవరినైనా నాకు కాలేదు అంటున్నారు. మరి ఎవరికైందో ఎవరికి అర్థం కావట్లేదు. దీన్ని ఇప్పటికైనా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పిలుపు మేరకు ఈరోజు తెలంగాణలో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో, మండలాల్లో మరి పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతుంది. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తక్షణమే ఈ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా మీ అందరి తరఫున మేము మీకు విజ్ఞప్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, లేనట్టయితే మళ్ళీ గ్రామాన మండలానికి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ నిలదీసి ప్రభుత్వం మెడలు వంచి తప్పకుండా రైతులకు రుణమాఫీ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా మంది పాల్గొన్నారు, అందరికీ అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి రైతులకు వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీని